ఎవరైతే బ్యాంక్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్లో ఒక మంచి శాలరీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త. ఇప్పుడైతే మనకు ఆర్బీఐ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకేసారి మనకు 60 వేకెన్సీస్పై అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ 3 పోస్టులకు జరుగుతుందన్నమాట ఈ రిక్రూట్మెంట్. కానీ సెటిల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే శాలరీ అయితే చాలా మంచి డిజిట్లో ఉందన్నమాట. ఈ జాబ్కి అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకపోతే మనకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి అయితే మనమైతే ఈ జాబ్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేటు May 28 ఉందన్నమాట. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే మనం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 60 పోస్టులు ఉన్నాయన్నమాట. దాంట్లో ఆఫీసర్స్ గ్రేడ్ బి, జనరల్ కేటగిరీ, డిఈపిఆర్, డిఎస్ఐఎం అన్నీ కలిపి 60 పోస్టులు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఏ రిజర్వేషన్స్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే టోటల్ ఎంత ఉన్నాయి, ఏ ఆఫీసర్ క్యాడర్కి ఎంత ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు April 29 రిలీజ్ అయిందనమాట. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అయితే May 20 ఉంది. సో ఇంకా మనకు టైం ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి అయితే కింద మనకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారనమాట. ఏ ఆఫీసర్ క్యాడర్వి ఎప్పుడెప్పుడు ఉంటాయి ఎగ్జామినేషన్స్ అనేది ఒక టెంటేటివ్ డేట్స్ లాగా ఇచ్చారు అక్కడ మనకు. సో మనకు అటు ఇటుగా ఆ డేట్స్లలోనే ఆ మంత్లోనే డేట్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువ టైం అయితే లేదండి. తొందరగానే రిక్రూట్ చేసేసుకుంటారని అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ phase 1 ఇంటర్వ్యూ, phase 2 అన్నీ కలిపి కూడా June, July మంత్లోనే వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు. సో ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం అయితే ఏముండదు, కొంచెం టైమే ఉంటుంది. సో అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా త్వరగా ప్రిపేర్ అయ్యి ఉండాలి దీనికోసం. ఆ తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకు మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండకూడదు, 30 ఇయర్స్ లోపలే ఉండాలి. మనకు 1996 April 2 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే April 1, 2005 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు అనమాట. సో ఆ రేంజ్ మధ్యలోనే మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అప్పుడైతేనే మనకు ఇది సరిపోతుంది అనమాట అప్లై చేసుకోవడానికి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ ఉంది కదా, దీనికైతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు. అలాగే ఆ గ్రాడ్యుయేషన్ మినిమం మార్క్స్ వచ్చేసి మనకు 60% ఉండాలి. ఇంకా మనకు అక్కడ SC, ST, PWBD వాళ్ళకు మినిమం 50% ఇచ్చాడనమాట. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రేడ్ బి జనరల్కి అనమాట. సో తర్వాత మనకి ఇదేమో గ్రేడ్ బి డిఈపిఆర్ ఆఫీసర్స్కి. ఇక్కడేమో MER MSc ఇన్ ఎకనామిక్స్ అంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంకా డీటెయిల్గా కూడా ఇచ్చారనమాట. ఆర్ అని పెట్టి అక్కడ కూడా ఇన్ ఫినాన్స్ అన్నా చేసి ఉండాలంట, లేకపోతే క్వాంటిటేటివ్ ఫినాన్స్, ఎకనామిక్స్ వాటిలలో ఉండాలని వాడు అడుగుతున్నాడు. సో మనకు తర్వాత డిఎస్ఐఎంకి కూడా ఏమేమి ఇచ్చారంటే మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమమ్ ఆఫ్ 55% అడుగుతున్నాడు. అది కూడా ఈక్వివాలెంట్ గ్రేడ్ CGPN స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఇవి అడుగుతున్నారనమాట. సో 3 పోస్టులకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. అందుకు మీరు అప్లై చేసేసుకునే ముందు ఏ దానికి మీరు అప్లై చేసుకోవాలి, మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే ఇక్కడ జనరల్ కేటగిరీ ఉండి లేకపోతే ఈడబ్ల్యూఎస్కి చెంది ఉండి వాళ్ళు ఆల్రెడీ 6 times ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసి ఉంటే వాళ్ళైతే ఇప్పుడు ఎలిజిబుల్ అవ్వరనమాట. ఆల్రెడీ 6 times అటెంప్ట్ చేసిన వాళ్ళు. 7th పాయింట్ చూసినట్టయితే ఒకవేళ మనకు వేకెన్సీ రిజర్వేషన్ ఆ SC, ST, OBC వాళ్ళకి లేకున్నా కానీ మనమైతే అప్లై చేసేసుకొని ఎగ్జామ్ రాసేయచ్చు. ఎందుకంటే మనకు జనరల్ కేటగిరీ కిందైనా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకు ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయే పోస్టులు అవి మెన్షన్ చేశారనమాట. అది కూడా మీకు ఒకవేళ యూజ్ అవుతుందంటే ఇక్కడ చూసేసుకొని వాటికి సరిగ్గా అప్లై చేసుకుంటే మనము అప్లికేషన్ ఫామ్లో సరిపోతుంది. ఇక్కడ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న పర్సన్స్కి ఎగ్జామ్లో కూడా 40% ఆఫ్ ఎక్స్ట్రా టైంని ఇచ్చే అవకాశాన్ని కూడా ఇక్కడ రాశారు. మీరు ఒకసారి అయితే చూసేసుకోవచ్చు దీన్ని కూడా డీటెయిల్గా, మీకు ఎక్కడైనా అప్లై అవుతుందేమో, యూజ్ అవుతుందేమో అనేది. అలాగే మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అండ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే SC, STస్కి వాళ్ళకంతా PWBD వాళ్ళకైతే 100 రూపీస్ ప్లస్ 18% GST పడుతుంది. ఇంకా నార్మల్ మిగతా వాళ్ళందరికీ కూడా
850 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ పడుతుంది. అంటే అరౌండ్ మనకు 1000 రూపీస్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఫీ అయితే దీనికోసం. ఇంకా ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే బ్యాంక్ ఆర్బీఐ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది కూడా వాళ్ళకు phase 1 phase 2 రెండు ఎగ్జామ్స్కి కూడా ఒక ప్రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకు ఒక ఐడియా ఇస్తూ అన్ని డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంప్లీట్గా. ఇదైతే ఒక చాలా మంచి విషయం అని చెప్పచ్చు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రీ ఎగ్జామినేషన్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంది కదా, దీంతో చూసేసుకొని వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట ఎగ్జామ్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇదంతా అనేది. దీంతోపాటు ఇంకో మంచి విషయం ఏంటంటే మనకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి క్లోజ్ అయిపోయిన తర్వాత టైము May 20 తర్వాత మళ్ళీ కూడా RBI 2 days మనకు ఓపెన్ చేస్తుందన్నమాట అప్లికేషన్ ఎడిట్ విండో అని. సో మనం ఏమైనా కానీ డీటెయిల్స్ని ఎడిట్ చేయాలంటే ఆ 2 daysలో అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేసి మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ phase 1 phase 2లు అన్నీ ఏ పోస్ట్లకి అవైలబుల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవేవి ఉన్నాయో కూడా డీటెయిల్గా మెన్షన్ చేశారనమాట. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మాత్రం ఒక ఐడియా వస్తుంది మనం అప్లై చేసుకునేటప్పుడు ఏ సెంటర్కి అప్లై చేసుకోవాలి. అలాగే మనకు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని కూడా అడుగుతున్నాడు అప్లై చేసేటప్పుడు. సో దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి సెంటర్స్ని చూసుకున్నాం అనుకో, దాని ప్రకారం ఏ సెంటర్ కావాలి అన్నట్టుగా. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనము www.rbi.org.inకి వెళ్ళి దాంట్లో ఆ సైట్లో దాని అఫీషియల్ సైట్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో మీకు ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ మనం ఫిల్ చేసినాక లాస్ట్కి వచ్చాక మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ చేశాక వన్స్ మనం అప్లై చేసుకున్నట్టు అర్థం. సో మనకు ఒక రిక్వెస్ట్ ఐడి అండ్ దానికి ఒక పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అప్లై చేసుకున్నాక. ఇంకా మనం ముఖ్యమైన దాని గురించి డిస్కస్ చేసుకోవాలి, అదే పే స్కేల్ అనమాట. సో శాలరీ మనకి ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ బేసిక్ పే 78,000 ఉందన్నమాట. అలాగే మనకు 15% హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది ఒకవేళ అకామిడేషన్ ఇవ్వకపోతే. సో మనకు ఓవరాల్గా అయితే 1,54,000 వస్తుంది. ఇదైతే చాలా అంటే చాలా మంచి అమౌంట్. సో అందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్కి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి May 20th అనమాట. నేనైతే డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఇంకా అప్లై చేసుకోవాల్సిన లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో వెళ్ళి ఇంకా మీరు నోటిఫికేషన్ని డీటెయిల్గా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.